ఇటు కేజ్రీవాల్ సార్కు అటు మోడీ సార్కి అయితే మస్తు లడాయి నడుస్తున్నదులో నిండు పార్లమెంటు సభలో మోడీ సార్ ఏం చెప్పిండు యాదుకున్నదా మీకు 370 సీట్లు గెలుస్తామని చెప్పిండు. ఇక మరి ఇటు కేజ్రీవాల్ సార్ గదే అంశం మీద ప్రశ్నిస్తున్నాడు. గట్లెట్లా గెలుస్తావు ఏం సంగతి అని చెప్పి ఓసారి చూద్దాంపా. బీజేపీ పార్టీలు దేశవ్యాప్తంగా గెలుస్తామని ధీమాతో ఉంటే కేజ్రీవాల్ సార్ అయితే మస్తు డౌట్తో ఉన్నాడు. ఎందుకంటారా ముందుగల్లా ప్రధానమంత్రి సారు నిండు సభల పార్లమెంట్లో ఏం మాట్లాడిండు ఈనుండ్రి. लेकिन मैं देख रहा हूं देश का मिजाज एनडीए को तो 400 पार कर पाई के रहेगा, लेकिन भारतीय जनता पार्टी को 370 सीट अवश्य देगा. ఈ నరగదుల్లో 370 సీట్లు గెలుస్తున్నామని చెప్పుకొచ్చిండు ప్రధానమంత్రి సారు. ఇదే ముచ్చట మీద కేజ్రీవాల్ సార్కి అయితే మస్తు డౌట్ ఉన్నదుల్లో. ఎట్లా గెలుస్తారు ఏం సంగతి, ఆయనతో ఓట్ల మిషన్లు ఏమన్నా స్కామ్ చేస్తారా అని చెప్పి లోపల ఉన్న డౌట్లని బయట పెట్టిండుల్లో. और इन लोगों को पूरा कॉन्फिडेंस है कि 370 सीट लेके आएंगे. वो खुलेआम कह रहे हैं हम तो 370 सीट ला रहे हैं. इस देश के 140 करोड़ लोगों की हमें जरूरत नहीं है. तुम अपना घर बैठना, तुम्हें वोट डालनी है डालनी, नहीं डालनी मत डालना, तुम्हारी हमारी जरूरत नहीं है. तुम्हारे वोट की हमें जरूरत नहीं है, लोगों के वोट की हमें जरूरत नहीं है. खुलेआम कहा जा रहा है कि 370 सीटें आ रही हैं हमारी. कैसे? कुछ ना कुछ तो हो गया है, कुछ ना कुछ तो सेटिंग कर लिया, चाहे ईवीएम में करिए कहाँ करिए पता नहीं, लेकिन वो कह रहे हैं अब इस देश के लोगों की इस जनतंत्र को जरूरत नहीं है. ఈ నరగదుల్లో మోడీ సారేమో అట్లా అంటే ఈ సారేమో ఇట్లానే. మొత్తం మీద అయితే దేశవ్యాప్తంగా ఇప్పుడు కేజ్రీవాల్ సార్ అన్న మాటలతో నిడదపోయినోళ్ళు సైతం కూడా లేచి ఆలోచిస్తున్నారు గీదెక్కడి కథరో అని చెప్పి.